ముందు దేనికైనా సరే ఒక అలవాటు చేయడం, ఆ అలవాటు తర్వాతన దోచడం. ముందు మనకి స్విగ్గీలు అట్లాగే ఫస్ట్‌లో రూ. 10, రూ. 20 ఛార్జీ. ఆ తర్వాత ఇప్పుడు 50, 100 ఈ రేంజ్‌కి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ఒక పక్కన చూపెడతారు, రెండో పక్కన బాదుడు నడుస్తుంటుంది. తెలివిగా నడుస్తుంది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని మీద రూ. 49 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారట. డిస్కౌంట్ల మీద కొనే వస్తువుల మీద. అంటే ఒక వస్తువుకు రూ. 100కి ఒక 50 ఒక 40 30 డిస్కౌంట్ వచ్చిందనుకోండి, రూ. 49 వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. అయితే ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ. 500 దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తారు. అంటే రూ. 500లో రూ. 50 వీళ్ళు మింగేస్తారనమాట కొత్తగా. అదే ఇది వాస్తవంగా ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇప్పటికే ఈ తరహా ఫీజులు వసూలు చేస్తుంటే ఇప్పుడు అమెజాన్ కూడా దానికి శ్రీకారం చుట్టింది. అంటే ఉదాహరణకు ఒక రూ. 10,000 విలువైన వస్తువు కొనుగోలు చేశారంటే బ్యాంకు ద్వారా మనకు ఒక రూ. 1000 డిస్కౌంట్ లభిస్తే మనకు 9,000 చెల్లించాలి. కానీ రూ. 49 ప్రాసెసింగ్ ఫీజు కలుపుకొని రూ. 9,049 చెల్లించాలంట. ఇట్లాంటి కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారట.